హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో అయితే ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు, లైఫ్కి సంబంధించిన వీడియో అని చెప్పుకోవచ్చు అనమాట. నా థంబ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సరే, సక్సెస్ అనేది చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. కొంతమందికి కంపెనీ పెట్టి సక్సెస్ అయితే సక్సెస్, ఎగ్జామ్లో పాస్ అయితే సక్సెస్, అరే 10th పాస్ అయ్యాం, అరే హైలైట్ అని సక్సెస్ అయితే, కొంతమందికి జాబ్ వస్తే వావ్ నేను సక్సెస్ అయ్యాను అని అనుకుంటారు. కానీ యాక్చువల్ సక్సెస్ అంటే నా దృష్టిలో నేనేం అనుకుంటానో చెప్తున్నామా, నా దృష్టిలో సక్సెస్ అంటే బీయింగ్ హెల్దీ, బీయింగ్ హ్యాపీ అండ్ బీయింగ్ గ్రేట్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్ అనమాట. హెల్దీగా ఉంటేనే కదండి ఏమైనా మనం పని చేయగలం, ఆనందంగా ఉంటేనే కదా మనం ఫోకస్ చేయగలం. ఓకే, మనకేం కావాలో ఒక క్లారిటీ ఉంటుంది, థాట్ అండ్ ఒక విజన్ క్రియేట్ అవుతుందని అంటాను అనమాట. అన్నిటికీ ఫస్ట్ థింగ్ అయితే మనం ఎంత హ్యాపీగా ఉంటాం అనేది కూడా చాలా మ్యాటర్స్ అని చెప్తాను నేను. అండ్ బీయింగ్ డిసిప్లైన్, ఎస్ డిసిప్లైన్ కావాల్సిందేనండి. ఎందుకంటే టైంకి తిని, టైంకి పడుకుని, టైంకి పనులు చేసుకొని ఆన్ ద టైం ఏదైనా మనకు ఒక ఈవెంట్కి వెళ్ళాలనుకుంటే ఆన్ ద టైం ఉంటేనే అది డిసిప్లైన్డ్ కింద. ప్రతి పని ఆన్ టైం వెళ్తుంది. లేకపోతే పోస్ట్పోన్ అవుతూ లేదా ఆ టైంకి ఈవెంట్ కానీ మనం అనుకున్న ప్లాన్ కానీ అవ్వకపోతే దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుని ఆ డే మొత్తం లాగ్ అయ్యి స్లీప్ ఎవ్రీథింగ్ విల్ ఎఫెక్ట్ అని అంట. సో వైల్ వీ ప్లాన్ అవర్ డే ఆర్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్, డిసిప్లిన్ ఈజ్ కీ ఫ్యాక్టర్ ఫర్ ష్యూర్ అండి. లేకపోతే మనకి టైంకి ఒక పని అవ్వలేదు, టైంకి మనం ఒక పనికి వెళ్ళలేకపోయాము అంటే డెఫినెట్లీ అది మనకి అడాక్గా ఇంకో పని క్రియేట్ అయినట్టే అని నా థాట్ ప్రాసెస్ అనమాట. అండ్ ఫోర్త్ అనుకుంటా. నేను ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ కౌంటింగ్, ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను కదా మధ్యలో, సో కౌంట్ చేయట్లేదు. ఇంకొకటి ముఖ్యమైనది ఏం చెప్పాలనుకుంటున్నానంటే పేషెన్స్ అండి. చాలామంది ఒక పాయింట్ ఆఫ్ టైంకి, ఇంక్లూడింగ్ మీరు ఇంత చెప్తాను మీకు, లేదంటే నాకు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో పేషెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బికాస్ మనం విత్ టైం అది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది అనమాట. పేషెన్స్గా ఉండాలన్నా, వినాలన్నా అది చాలా టైం పడుతుంది. సో ట్రై టు థింక్ అండ్ స్టాప్ అండ్ థింక్ 1 సెకండ్. మనకి ఏదైనా కోపం వచ్చినా, మాట్లాడాలన్నా, అరవాలన్నా ఒక టైం ఆగి ఇది చెయ్యొచ్చా అని ఆలోచించండి. సో దట్ విత్ దట్ పేషెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక థింగ్స్ అవ్వలేదన్నా అయ్యో ఇప్పుడు అవ్వలేదే అని చెప్పి మనం సఫోకేట్ అయ్యే కంట పేషెన్స్తో వెయిట్ చేస్తే ఖచ్చితంగా మనకి ఒక ఆలోచన అనేది వస్తుందన్నమాట. పేషెన్స్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఒక ప్లస్ అయినా, ఒక మైనస్ అయినా, ఒక పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా, జస్ట్ బీ పేషెంట్, హ్యావ్ సమ్ థాట్. అదొక్కటైతే ఖచ్చితంగా తీసుకోవాల్సిన పాయింట్ అని చెప్తాను అనమాట. అన్నిటికీ మించి బీయింగ్ గ్రేట్ఫుల్. మన లైఫ్లో మనం లేని దాని గురించి వెంబడాడే కంట ఉన్నదానిలో మనం అరే ఈరోజు నాకు ఇది ఉంది అని చెప్పి హ్యాపీగా గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వండి. డెఫినెట్లీ ఆ సాటిస్ఫాక్షన్ ఇంకొక మెట్టు ఎదగడానికి మీకు క్రియేట్ అవుతుంది, ఒక వే క్రియేట్ అవుతుంది అని చెప్తా. ఎందుకంటే చాలా మందికి అన్నీ ఉన్న, అయ్యో నా దగ్గర ఇది లేదు, అయ్యో నా దగ్గర అది లేదు, అయ్యో నా దగ్గర ఇది ఉంటే బాగుంటుంది, అబ్బాయి ఈరోజు ఇది అవ్వలేదే, ఇది ఉంటే బాగుంది, వాడి దగ్గర ఇది ఉంది, వాళ్ళు ఇంత సంపాదించారు, వాళ్ళు ఇంత డబ్బు ఉన్నారు. లైట్ అండి. పేషెన్స్ పెట్టుకోండి, ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ పెట్టుకోండి. ఖచ్చితంగా నెక్స్ట్ దానికి ఏం చేయాలనేది ఆలోచన అనేది క్రియేట్ అవుతుంది. సో బీయింగ్ గ్రేట్ఫుల్ ఈజ్ మ్యాటర్స్ అలాట్ అనమాట. చాలా మంది ఈ రోజుల్లో నేను చూస్తున్న వాళ్ళందరిలో చూస్తే బీయింగ్ గ్రేట్ఫుల్ అనేదే వదిలేశారు. ప్రస్తుతంలో బతకడమే మర్చిపోయారు. ఫ్యూచరిస్టిక్గా ఉండాలి, ఫ్యూచర్ గురించి కష్టపడాలి, అట్ ది సేమ్ టైం ప్రస్తుతం సిచ్యువేషన్లో ఉండడం అనేది ఎంత ఇంపార్టెంటో అది మర్చిపోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనకి తెలియకుండానే లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఎలా క్రియేట్ అవుతాయి అంటే ప్రస్తుతంలో బతకడమే మర్చిపోతాం. అలా నా లైఫ్లో కూడా చాలా అనిపించాయి, అయ్యో నేను ఆ రోజు అట్లా నేను ఉన్నానే అని. కానీ నిజం చెప్తున్నా, బీయింగ్ గ్రేట్ఫుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యూనివర్సే మనకు వచ్చి హెల్ప్ చేస్తుంది నిజంగా మనం ఇవన్నీ పాటిస్తా అంటే. ఒక మంచితనంతో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తా. సంతోషంగా, బీయింగ్ గ్రేట్ఫుల్గా, ప్రజెంట్ని ఎంజాయ్ చేస్తూ, ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ పెట్టుకుంటూ, హెల్దీగా ఉంటూ, మంచి ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సరే, ఇంకా ఏమంటారు, ఈ సక్సెస్ అనేది చాలా మందికి చాలా రకాలుగా డిఫైన్ అవుతుంది అని చెప్పాను కదా. ఆ డెఫినేషన్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క తోవ ఎంచుకుంటారు. అలాగే మనం కూడా లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక వే ఉంటుంది. ఓకే, ఇలా ఉంటేనే బాగుంటుంది అనుకుంటాం కదా. అందులో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, మీకు మీరు పేషెన్స్ పెట్టుకుంటూ, మీకు మీరు హ్యాపీగా స్మైల్తో మీరు ఈరోజు ఇది అనుకుంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. దట్స్ వే ఇట్ స్టార్ట్. రేపు అని పోస్ట్పోన్ చేయకుండా
ప్రస్తుతంలో బతకడం నేర్చుకుంటూ మనం ప్రేమించే వాళ్ళతో, మనకు కావాల్సిన వాళ్ళతో ప్రేమగా 4 మాటలు మాట్లాడండి. ఫస్ట్ థింగ్, ఈ ఫాస్ట్ పేస్ కల్చర్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ 4 మాటలు అంటే మనకు కావాల్సిన వాళ్ళతో మంచి టైం స్పెండ్ చేయడం, క్వాలిటీ టైం స్పెండ్ చేయడం, ప్రేమగా మాట్లాడడం, ఒకరికొకరు కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అని చెప్పుకోవడం అన్నీ వదిలేశారండి. అన్నీ ఖచ్చితంగా అది ఏమంటారు, ఒక మంచి మాట, ఒక క్వాలిటీ టైం, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో మనం ఒక మాట మాట్లాడుతున్నప్పుడు, ఒక సంతోషకరమైన మూమెంట్స్ని షేర్ చేసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఈ లిటిల్ హ్యాపీనెస్సే చాలా మేజర్ థింగ్స్ అనమాట. అంటే చిన్న చిన్న సంతోషాలు అని చెప్తా అనమాట. చాలా మంచి ఫీలింగ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఈరోజు ఇంత బాగా గడిచింది అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సో వాట్ ఐ వాజ్ అబౌట్ టు టెల్ కాదు, నేను అసలు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మంచిగా జీవితాన్ని మీకు మీరు ఎలా అనుకుంటున్నారో దానిలో ఉంటూ కూడా ప్రస్తుతంలో కూడా బతకండి. మీకంటూ ఒక సక్సెస్ పెట్టుకుని, ఒక పాత్ పెట్టుకునేటప్పుడు ఈ పేషెన్స్ అయితే ఏంటి, బీయింగ్ హ్యాపీ, గ్రేట్ఫుల్నెస్ అండ్ టాకింగ్ టు యువర్ లవ్డ్ వన్స్, కాలింగ్ అండ్ గోయింగ్ అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్, టేకింగ్ సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్ లేకపోతే ఇన్సెక్యూరిటీస్ వస్తాయి. సో సెల్ఫ్ కేర్ ఈజ్ మ్యాండటరీ అంటాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్సెక్యూరిటీస్, దట్స్ ఓకే, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. డెఫినెట్లీ నో, యు ఆర్ నాట్ ది వన్ ఇన్ దిస్ వరల్డ్ దట్ యూ ఆర్ సఫరింగ్ విత్ ఇన్సెక్యూరిటీ అని చెప్తా. ప్రతి ఒక్కరికి ఒక లైఫ్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రతి ఒక్కరికి ఇన్సెక్యూరిటీస్ వస్తాయి అనమాట. సో దట్స్ ఓకే, చిల్ అని అంటా అనమాట. సో ఫెయిల్ అవ్వండి. ఫెయిల్ అయితేనే సక్సెస్ తలక ఫ్రూట్ తెలుస్తుంది. అలాగని ఫెయిల్ అయిపోవాలని అవ్వకండి. ఎప్పుడైనా ఫెయిల్యూర్ వస్తే యాక్సెప్ట్ చేయండి అని అంటున్నాను. దట్స్ ఓకే. ప్రతి ఒక్కరు సక్సెస్ ఎవరైతే చూసారో, ప్రెసిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఒక కంపెనీ ఓనర్ అవ్వచ్చు, ఒక యూట్యూబర్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళ ఏదో ఒక టైంలో ఫెయిల్యూర్ చూసిన వాళ్ళేనండి. అలాగని అక్కడితో ఆగిపోకుండా, వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్తూ ఇంకా ఏం చేయగలము అని ఆలోచించినప్పుడే సక్సెస్ అనే ఫ్రూట్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారని చెప్తా అన్నమాట. సో స్ప్రెడ్ స్మైల్స్, బీ హ్యాపీ, బీ గ్రేట్ఫుల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.